ఆయన గురించి మనం ఆలోచిస్తూ వస్తుంటే ఇప్పటికి 5 విషయాలు అనుకుంటా మీకు చెప్పాను. ఆయన నిజమైన దేవుడు అని చెప్పాను, ఆయన జీవమగల దేవుడు అని చెప్పాను, ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని చెప్పాను, అలాగే ఆయన మహాదేవుడు అని చెప్పాను, ఆయన శ్రీమంతుడగు దేవుడు. ఇన్ని విషయాలు మనం ఏం చెప్పాం? యేసు దేవుడు అని చెప్పి ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మొదలు ఏమని అడుగుతారో తెలుసా మిమ్మల్ని? యేసు ప్రభు దేవుడు అని చూపించో బానే ఉంది. ఇప్పుడు మీరు చూపించిన వచనాలన్నిటిని మేము చూస్తూ వస్తుంటే ప్రతి వర్షంలో యేసు దేవుడు అని వేరే ఒకరు చెప్పారు. ప్రవక్తలు చెప్పారు, శిష్యులు చెప్పారు, అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. వీళ్ళు చెప్పడమే గానీ అసలు యేసు నేను దేవుడని ఎక్కడైనా చెప్పాడా? మీ బైబిల్లో ఎక్కడైనా గానీ యేసు నేను దేవుడని ఎక్కడైనా చెప్పుకున్నాడా అని అడుగుతున్నారు. యేసు దేవుడని చెప్పుకున్నాడు. ఆయన చెప్పాడని మనం చూపిస్తే యేసు దేవుడని నువ్వు ఒప్పుకుంటావా అని వాళ్ళని అడిగి మనం చూపిద్దాం. చూడండి ఇప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ విషయాన్ని చాలా జాగ్రత్తగా చదవండి. అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడనని ఏం చెప్పుకొనుచున్నాడంట. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, యేసు నేను దేవుడని చెప్పాడా చెప్పలేదా? యేసు నేను దేవుడని చెప్పడం బట్టేగా యూదులు ఆ ప్రశ్న అడిగేది ఆయన.